ఈ విద్యా సంవత్సరం మనం కో కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా మనం SA1కి SA2కి ఆన్లైన్లో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కో కరిక్యులర్ సంబంధించి మనం మార్క్స్ను ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి కూడా APSCRT వారు ఇచ్చిన అఫీషియల్ ప్రమోషన్ లిస్టులో కూడా మనకి అన్ని తరగతులకు సంబంధించి ఈ విధంగా చివరిలో కో కరిక్యులర్ మొత్తం 4 సబ్జెక్ట్స్ ఒక్కొక్కటి 100 మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా ఈ కో కరిక్యులర్ ఈ సబ్జెక్ట్ మార్క్స్ను ఆన్లైన్లో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో అన్ని పాఠశాలల వారు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం దీనికి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయాలి. studentinfo.ap.go.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ CC మార్క్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి SA1కి SA2కి రెండింటికి కూడా మనం ఈ కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ సంబంధించి మనం ఈ మార్క్స్ను ఎంటర్ చేయాలి. కాబట్టి ముందుగా SA1 సర్వీసెస్లోకి వెళ్ళండి. నెక్స్ట్ SA1 మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అన్ని తరగతులకి మనం ఈ కో కరిక్యులర్కి సంబంధించి ఈ మార్క్స్ని ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ముందుగా మనం తరగతిని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్ వద్ద ఇక్కడ వస్తాయి అనమాట కో కరిక్యులర్కి సంబంధించి సబ్జెక్ట్స్ వాల్యూ అండ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా ఈ 4ంటికి మనం కో కరిక్యులర్ మార్క్స్ని ఇప్పుడు ఆన్లైన్లో ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి 1 by 1 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దానికి సంబంధించి అందరు విద్యార్థులు వస్తారు. అంటే ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు వచ్చేస్తారు. అందరికీ కలిపి ఒకేసారి మనం ఈ విధంగా ఈ సీరియల్ నెంబర్ కింద ఉన్న ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసి ఇవ్వవచ్చు. లేదంటే ఒక్కొక్క చెక్ బాక్స్ ఇచ్చినా సరే మార్క్స్ని మనం నమోదు చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ వద్ద ప్రెజెంట్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ రిటర్న్ లాంగ్వేజ్ వద్ద మన యొక్క మీడియంని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనం మార్క్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కో కరిక్యులర్ సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 4 ఉంటాయి. ఈ విధంగా మనం మార్క్స్ని ఇవ్వాలి. వీటికి సంబంధించి ఈ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా మనకు ఒక PDF డాక్యుమెంట్ని SCRT వారు ఇవ్వడం జరిగింది. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి ఎవాల్యుయేషన్ సంబంధించింది అనమాట ఈ ఫైల్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నా వెబ్సైట్ అయిన amarathiteacher.com నుంచి కానీ లేదంటే reppjnt.org నుంచి కానీ మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారనమాట. ముందుగా ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయాలి అంటే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ కల్చరల్ ఎడ్యుకేషన్లో ఏమేమి ఎబిలిటీస్ వస్తాయి, అదేవిధంగా 5th క్లాస్ వరకు అప్ టు 5th క్లాస్ వరకు ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయాలి, అదేవిధంగా 6th 7th 8th సంబంధించి ఏమేమి దీంట్లో ఉంటాయి, అదేవిధంగా నెక్స్ట్ 9th 10th సంబంధించి ఏ విధంగా ఉంటాయి అనేది ఈ PDF డాక్యుమెంట్లో మనం చూడవచ్చు. ఈ విధంగా ఈ ఆర్ట్ క్రాఫ్ట్ కల్చరల్ ఎడ్యుకేషన్లో ఈ విధంగా ఎబిలిటీస్ ఇది ఒకటి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మోడల్స్, డాల్స్, నెక్స్ట్ ఈ విధంగా మొత్తం చాలా రకాలు ఉన్నాయి ఎబిలిటీస్. వీటిల్లో కనుక విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు అంటే వీటిల్లో చురుగ్గా ఉంటే మనం మార్క్స్ని ఎక్కువ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఈ మార్క్స్ని ఇక్కడ సుమారుగా ఇవ్వచ్చు అనమాట. టోటల్గా 100. ఈ విధంగా ఈ ఎబిలిటీస్లో కనుక విద్యార్థి బాగా యాక్టివ్గా ఉంటే మనం మార్క్స్ని ఎక్కువ ఇవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా అంతే. ఇక్కడ ఎబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ క్లాసెస్ వారీగా అప్ టు 5th, నెక్స్ట్ యూపీకి, నెక్స్ట్ హై స్కూల్కి ఈ విధంగా ఈ ఏమేమి ఎబిలిటీస్ ఉంటాయి అనేది ఇక్కడ యాక్టివిటీస్ ఇచ్చారు. వీటి ప్రకారం విద్యార్థి బాగా ఉన్న వరకు మనం ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ వస్తాయి, ఏమేమి ఎబిలిటీస్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ టోటల్గా ఈ PDF డాక్యుమెంట్లో ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్. ఈ విధంగా మొత్తం ఈ 4 కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి మనకి ఈ PDF డాక్యుమెంట్లో మొత్తం యాక్టివిటీస్ ఆ ఎబిలిటీస్ అన్నీ ఉంటాయి. వీటి ప్రకారం మనం ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మనం ఎన్ని మార్క్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఆ మార్క్స్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఒక విద్యార్థిని సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ ఒక విద్యార్థి యొక్క డేటా మాత్రమే ఇన్సర్టెడ్ అవడం జరుగుతుంది. SA1కి సంబంధించి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూ లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్స్ని 1 by 1 సెలెక్ట్ చేసుకొని అందరు విద్యార్థులకి మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకి ఈ కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ కూడా మనం మార్క్స్ని ఈ విధంగా ఇస్తాము. నెక్స్ట్ SA2కి ఇవ్వడానికి మరలా CC మార్క్స్లోనే SA2 సర్వీసెస్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ SA2 మార్క్స్ సెంటర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇందాకట్లాగానే మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం, నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మనకు సబ్జెక్ట్స్ కనిపిస్తాయి.
ఇక్కడ కూడా 4 కనిపిస్తాయి. దీంట్లో 1 by 1 ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఈ కో కరిక్యులర్ సంబంధించి ఈ మార్క్స్ను ఆన్లైన్లో ఈ విధంగా కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రమోషన్ లిస్టులోకి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఈ కో కరిక్యులర్ సంబంధించి కూడా ఆన్లైన్లో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఈ విధంగా ఎంటర్ చేస్తూ ఉంటుంది.